హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ జడ్పీ చైర్మన్ పదవిని కడపలో రామగోవిందరెడ్డి చేజెక్కించుకున్నాడు. కడపలో మొత్తం 50 మంది సభ్యులుంటే 49 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు జడ్పీటీసీలు ఉన్నారన్నమాట. ఆ 49 మంది జడ్పీటీసీ సభ్యుల్లో కూడా టీడీపీ ఎలాగైనా దొడ్డిదారులు అక్కడ జడ్పీటీసీ చైర్మన్గా ఎన్నిక కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎవరూ కూడా లొంగలేదు. వైఎస్ఆర్సీపీ జడ్పీ చైర్మన్ పదవి రామగోవిందరెడ్డిని వరించింది. టీడీపీ యొక్క కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఇది టీడీపీకి భారీగా షాక్ అనే మనం చెప్పుకోవచ్చు. అది కాకుండా కొన్ని ఎంపీపీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కర్నూలు వెల్లుర్తి ఎంపీపీ పదవి వైసీపీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన దేశాయి లక్ష్మీదేవి. చిత్తూరు తవనంపల్లి ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎంపీపీగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పట్నం ప్రతాప్. కర్నూలులో కూడా తొగ్గలి ఎంపీపీ స్థానం అక్కడ రాచపాటి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వైఎస్ఆర్ జిల్లాలో ఈయన రామగోవిందరెడ్డి వచ్చేసి జడ్పీటీసీ చైర్మన్గా ఎన్నికయ్యాడు. ఒకే ఒక నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయిపోయింది. అనంతపురం జిల్లాలో ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పెనుగొండ నియోజకవర్గం రొద్దం ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కనికల్ ఎంపీపీ స్థానాన్ని రాయదుర్గంలో కూడా పెనుగొండ రాయదుర్గంలో కూడా కైవసం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ అక్కడ విజయం సాధించడం జరిగింది. తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికలలో ఎన్ని కుట్రలు చేసినా తిరుపతిలో చంద్రమోహన్ రెడ్డికి 33 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు మద్దతు తెలుపుతూ ఆయన విజయం సాధించడం జరిగిందన్నమాట. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వానికి ఇది భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. బలం లేకపోయినప్పటికీ దొడ్డిదారులు ఎలాగైనా ఎంపీటీసీలు జడ్పీటీసీలు చైర్మన్లుగా ఎన్నిక కావాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్సీపీ సభ్యులు వాళ్ళ పోరాట పటిమను చూపించారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎంపీపీ చైర్మన్ గాను జడ్పీటీసీ చైర్మన్లు గాను వాళ్ళ అభ్యర్థులను గెలుచుకోవడంలో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు. దొడ్డిదారులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ టీడీపీ ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి అనే మాత్రం చెప్పుకోవచ్చు. ఇది టీడీపీకి ఒక రకంగా భారీ షాక్ అనే ఖచ్చితంగా చెప్పుకోవాలి.